తల్లి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారో, షానుకి స్కూల్ బుక్స్ తీసుకోవడానికి వెళ్తున్నా అనమాట, యూనిఫామ్ అండ్ బుక్స్. సో షాను కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాం, బట్ వర్షం పడుతుందని చెప్పేసి ఇంట్లో పెట్టేసి మేమే అంబ్రెల్లా తీసుకొని వెళ్ళాము. అండ్ అక్కడ తీసుకున్న బుక్స్ ఏంటేంటి అవన్నీ ఏంటో కూడా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వెళ్తున్నప్పుడు మొత్తం వర్షం పడిందనమాట. సో వచ్చేటప్పుడు కొద్దిగా తగ్గింది ఇంటి దగ్గరకు వచ్చాక. సో వచ్చాక షానుకి చెప్తున్నాను అనమాట, బాగా చదువుకోవాలి, ఇన్ని బుక్స్ అన్నీ తీసుకున్నాం మీకు అని చెప్తే ఓకే ఓకే అంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి సెట్ మొత్తం ఇచ్చారు, యూనిఫామ్ అండ్ స్వెటర్, వైట్ యూనిఫామ్, షూస్, బెల్ట్ అన్నీ ఇచ్చారు. అది సరిపోతుందేమో అని చెక్ చేస్తున్నాను, కొంచెం పెద్దది తీసుకుంటే బాగుంటుందేమో అంటున్నా మా తమ్ముడికి. అండ్ ఈ బ్యాగ్ కూడా దాంట్లోనే ఇచ్చారనమాట, బ్యాగ్ కూడా తీసుకోవాలని చెప్పారు. కానీ బట్ నేను బ్యాగ్ ముందే తీసుకున్నాను అన్నానని మా అత్త నన్ను తీసుకో అన్నారు. అండ్ షూస్, సాక్సెస్ 2 pairs ఇచ్చారు, యూనిఫామ్ 2 pairs ఇచ్చారు. అండ్ షూస్ కూడా అక్కడనే తీసుకున్నారు, బాగున్నాయి. అండ్ 2 belts కూడా ఇచ్చారు. ఈ బుక్స్ వచ్చేసి టర్మ్ బుక్స్ అండ్ హిందీ సబ్జెక్ట్ ఒకటే ఉందన్నమాట, తెలుగు ఉండదు. అండ్ ఈ క్రయాన్స్, స్టేషనరీ ఐటమ్స్ కూడా మొత్తం దాంట్లోనే తీసుకోమన్నారు. సో మేము అందులోనే తీసుకున్నాము. అండ్ ఈ వాటర్ బాటిల్ అండ్ ఇది టిఫిన్ బాక్స్ వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నా. అండ్ షాను వాళ్ళ స్కూల్కి లంచ్ బాక్స్కి ఏం పంపించాలో కూడా మెన్యూ పంపించారనమాట. స్కూల్లో నో జంక్ ఫుడ్ అంట, నో ఎగ్ కూడా, నాన్ వెజ్ లేదు. బెటర్ ఆప్షన్ నాకైతే ఇది, చాలా మంచిది, మంచి మెన్యూ పంపించారు. అండ్ బ్యాగ్ వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నాను. ఇప్పుడు యాక్చువల్లీ అయితే షాన్విక యూకేజీ ఉండాలి, బట్ షాన్విక వాళ్ళ స్కూల్ రూల్స్ ప్రకారం అయితే షాన్వికకి March 31 వరకు 5th బర్త్డే కంప్లీట్ కావాలంట. బట్ షాను బర్త్డే వచ్చేసి June 2 కదా, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు యూకేజీకి, ఎల్కేజీ కంపల్సరీ వేయాలి అని చెప్పారు. CRPF రూల్స్ ప్రకారం అయితే 5th బర్త్డే కంప్లీట్ అయిపోయి ఉండాలి అకాడమిక్ ఇయర్ వరకు. సో వాళ్ళు April 2 యాక్సెప్ట్ చేయమని చెప్పారనమాట. అందుకే మేము కూడా ఓకే అని చెప్పేసి బుక్స్ కూడా తీసుకొని వచ్చేసామన్నమాట. ఓన్లీ 1 year కదా, ఏమవుతుందిలే అని, 1 year డిలే కదా, ఏమవుతుంది ఏం కాదు అని చెప్పేసి ఓకే అన్నాం మేము కూడా. అండ్ షాను చూసారా, షానుకి అయితే నేను ఇలా ప్రతి ఒక్క యాక్టివిటీలో తనని ఇన్వాల్వ్ చేస్తాను అనమాట. తను రాంగ్ చేసినా రాంగ్ అని చెప్తాను, రైట్ చేస్తే రైట్ అని చెప్తాను. ఇలా కాదు అలా చేయమని చెప్తే కూడా షాను ఓకే మమ్మ అని చెప్పేసి షాను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. చాలా గుడ్ క్వాలిటీ అది, పిల్లలకి అందరికీ ఉండాలి ఆ అలవాటు. అండ్ బుక్స్ షీట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, అండ్ నేమ్స్ కూడా రాశాను అనమాట. వాళ్ళ టీచర్ ఇలానే రాయమన్నారు. అండ్ స్కూల్లో అండ్ చేయాల్సిన బుక్స్ థింగ్స్ అన్నీ కూడా బ్యాగ్లో పెట్టేశాను. షాను బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ బాయ్ బాయ్.